నమస్తే అండి. నేను మీ సంజన. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లీ బర్ఫీ. పల్లీతో బర్ఫీ ఎలా సింపుల్ ప్రాసెస్లో చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇది చాలా ఈజీ అండి. నేను చెప్పినట్లు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు మాడిపోకుండా ఇలా కలుపుతూ వేయించుకోవాలి. వేగిన తరువాత వేరొక ప్లేట్లోకి తీసుకొని పొట్టు మొత్తం తీసివేయాలి. మరలా పొట్టు తీసిన పల్లీలు ఒక కప్పు ప్యాన్లో వేసి, అలానే మనం ఏ కప్పుతో అయితే పల్లీలు మెజర్ చేసి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను కూడా తీసుకొని పల్లీలలో పోయాలి. కొద్దిగా పొంగొచ్చే వరకు లో ఫ్లేమ్లో ఉడికిస్తూ ఉండాలి. ఇలా పొంగొస్తున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారిన తరువాత ఒక మిక్సీ గిన్నెలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాలు పల్లీలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బరుసుగా అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అది మన ఇష్టము. ఇలా కొద్దిగా బరుసుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మరలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక టీ స్పూన్ బటర్ వేసి కరిగించాలి. ఈ బటర్ ప్లేస్లో మీరు నెయ్యి అయినా యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఒక టేబుల్ స్పూన్ అంత బటర్ కానీ నెయ్యి కానీ ఇలా వేయాలి. అది మొత్తం కరిగిన తరువాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తరువాత అందులోనే మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్స్ పెట్టి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మిల్క్ పౌడర్ కూడా వేసి ఇలా కలపాలి. అంత మిక్స్ అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత అదే కప్పుతో ఒక కప్పు షుగర్ కానీ బెల్లం కానీ తీసుకోవాలి. ఇది మొత్తము ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కూడా కలుపుతూ ఉడికించాలి, లేదంటే మాడిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఉడుకుతున్న టైంలో మనం వేరొక ప్లేట్లో కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ ప్లేట్కి మొత్తం అప్లై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా రాసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తరువాత ఇది మనం ఆ ప్లేట్లో సర్వ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని గార్నిష్ కోసం ఇలా ఈక్వల్గా అనుకుంటూ పక్కన పెట్టాలి. అలానే గార్నిష్ కోసం పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి
ఒక 1 అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన హెల్దీ అయిన పల్లీ బర్ఫీ రెడీ ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే మరిన్ని రెసిపీస్ కోసం సంజన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.